హలో, నేను విశ్వేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ప్లస్ అమరావతి అని చెప్పి అంటున్నారు. అంటే హైదరాబాద్ని మించిన విధంగా అమరావతి ఉండబోతుంది రాబోయే రోజుల్లో. ఇప్పటి వరకు మనం అమరావతిని ఎలా ఉంటుంది అని చెప్పి రకరకాలుగా అనుకుంటున్నాం. దానికి అందరికీ అర్థమయ్యేలాగా హైదరాబాద్ ప్లస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంటే హైదరాబాద్ని మించిన విధంగా ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ని మనం చూస్తున్నాం. ఎలా ఉంది, ఎలా డెవలప్ అయింది, 20 years బ్యాక్ హైదరాబాద్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక్కరికి కనిపిస్తూ ఉంది. దీన్ని మించిన విధంగా అంటే హైదరాబాద్ ప్లస్ అమరావతి అని చెప్పి ఆయన అంటున్నారు. అంతేకాదు, అమరావతిలో మీరు కనుక జీవిస్తే, అమరావతిలో ఇల్లు కట్టుకుంటే, అమరావతిలో నివసిస్తే సాధారణంగా మిగిలిన ప్రాంతాల్లో మీరు బతికేదానికన్నా కూడా 20 సంవత్సరాలు అదనంగా బతకొచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా ఊరికనే చెప్పరు. దానికి ఒక అర్థం, పరమార్థం, లాజిక్ ఇవన్నీ ఉంటాయి. 20 సంవత్సరాలు అదనంగా అక్కడ ఎలా బతుకుతారని చెప్పేసి అనుకోవచ్చు. ఆయన గ్రీన్ ఫీల్డ్ సిటీని నిర్మిస్తున్నారు అక్కడ. అలాగే వాటర్ కంటామినేషన్ లేకుండా వాటర్ సప్లై చేయాలనుకుంటారు. జీరో పొల్యూషన్ తోటి, జీరో ఎమిషన్, జీరో పొల్యూషన్ తోటి సిటీని తయారు చేస్తున్నారు. సో కాబట్టి స్వచ్ఛమైన నీళ్లు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైనటువంటి అక్కడ గ్రీనరీ మొత్తం కనిపించేలాగా డిజైన్ చేస్తున్నారు అమరావతిలో. సిఆర్డీఏ పరిధిలో, సిఆర్డీఏ పరిధి అంతటినీ కూడా అమరావతి రాజధానిగా, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా దాన్ని తయారు చేస్తున్నారు. అందుకే మీకు అక్కడికి ఎంటర్ కావడానికి రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ కార్లు కానీ, పెట్రోల్ వాహనాలు కానీ, డీజిల్ వాహనాలు కానీ ఏవీ కనిపించవు. అక్కడ మొత్తం అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి. అండర్ గ్రౌండ్ కేబుల్స్ కంప్లీట్ మీకు కరెంటుతో సహా అన్ని అండర్ గ్రౌండ్లో ఉంటాయి. పైకి మీకు క్లీన్గా గ్రీనరీ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అలాగే చెట్లు, పచ్చని చెట్లు కనిపిస్తూ ఉంటాయి. అది కూడా ఆక్సిజన్ని బాగా స్వచ్ఛంగా ఇచ్చేటువంటి చెట్లను ఎంపిక చేసి రకరకాల మొక్కల్ని అక్కడ నాటుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా 2028 నాటికి ఒక షేప్కి వస్తాయి. ప్రైమరీగా ఒక షేప్కి వచ్చే అవకాశం ఉంది రాజధాని అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. కాబట్టి హైదరాబాద్ని మించినటువంటి సిటీగా అమరావతి తయారు కాబోతుంది. దాంతోపాటు 20 సంవత్సరాలు అదనంగా దాంట్లో ఉండేటువంటి వాళ్ళు జీవించడానికి అవకాశం ఉండేలాగా మొత్తం స్వచ్ఛమైనటువంటి ప్రాంతంగా దాన్ని ఒక ప్రపంచంలోనే ఒక మోడల్ సిటీగా తయారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన హైదరాబాద్ ప్లస్ అంటున్నారు అమరావతిని. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పే దాంట్లో లాజిక్ ఉందా, లేదంటే ఆయన హైదరాబాద్ ప్లస్ అంటున్నారంటే ఏ ఉద్దేశంతో అంటున్నారు? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.